ऐङ्कारद्वयमध्य संस्थितलसद्भूबीजवर्णात्मिकाम् दुष्टारादिजनाक्षिवक्त्रकरपत्सम्भिनीं जृम्भिनीं लोकान् मोहयन्तीं दृशा च महासादंष्ट्राकरालाकृतिं वाहत्तालीं प्रणतोऽस्मि सन्ततमहं घोडिं रथोपस्थिताम् ఓంకారద్వయమధ్య సంస్థిత లసద్భూబీజ వర్ణాత్మికాం. ఆమె రెండు ఐం అనే బీజాక్షరాల మధ్య ప్రకాశించే భూబీజాక్షరం యొక్క స్వరూపిణి. దుష్టారాతి జనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీం. ఆమె దుష్టులైన శత్రువుల కళ్ళు, నోరు, చేతులు, కాళ్లను కదలకుండా స్తంభింపజేసి వారిని జడత్వం వైపు మళ్లిస్తుంది. లోకాన్ మోహయతీం దృశాచ మహస. తన చూపుతో, తేజస్సుతో లోకాలను మోహింపజేసే శక్తి ఆమెకుంది. దంష్ట్రాకరాలాకృతిం. కోరలతో భయంకరమైన రూపాన్ని ధరించినది ఆమె. వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం. అటువంటి వార్తాళి దేవికి నేను నిరంతరం నమస్కరిస్తున్నాను. ఘోనిన్రథోపస్థితాం. వరాహముఖం కలిగిన రథంపై ఆసీనురాలైన ఆమెకు నేను నమస్కరిస్తున్నాను. శ్లోకం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన లాభాలు: శత్రు సంహారం మరియు రక్షణ. ఈ శ్లోకం దుష్టశక్తులు, శత్రువుల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది. వారి చెడు ఆలోచనలు, ప్రయత్నాలు నిలిచిపోతాయి. ఆకర్షణ మరియు వశీకరణ. దేవి యొక్క తేజస్సు, చూపు లోకాలను మోహింపజేస్తాయి. అదేవిధంగా ఈ శ్లోకం పఠించే వారికి ఇతరులను ఆకర్షించే, తమ వైపుకు తిప్పుకునే శక్తి లభిస్తుంది. శక్తి మరియు ధైర్యం. వరాహిదేవి యొక్క భయంకరమైన రూపం ఆమె భక్తులకు అపారమైన శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. సకల కార్యసిద్ధి. ఇది ప్రతికూల శక్తులను పారదోలి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి అన్ని పనులలో విజయాన్ని అందిస్తుంది. మంత్రాధిపత్యం. ఈ శ్లోకంలో ఐం, భూ వంటి బీజాక్షరాలు ఉండటం వల్ల ఇది ఒక మంత్ర రూపంగా పనిచేస్తుంది. దీని పఠనం వల్ల ఆధ్యాత్మిక శక్తి మరియు మంత్రసిద్ధి కలుగుతాయి. ఈ శ్లోకం పఠించేటప్పుడు దాని భావాన్ని మనసులో ఉంచుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని చెప్పబడుతుంది.